హాయ్, వెల్కమ్ టు అవ్యుక్త క్రియేషన్స్. ఇండియా వచ్చాక ఒక 45 days అయితే మా అవ్యుక్తతో బాగా ఎంజాయ్ చేయడం అయితే జరిగింది. ఇంకా కొద్ది రోజులైతే వాళ్ళతో ఉండి ఎంజాయ్ చేయాలని అయితే ఉంది. ఇక్కడే ఉండిపోతే వచ్చే నెల నుంచి నేను కట్టే ఈఎంఐలు కానీ ఇంకా అవని ఇవని ఉన్న ఖర్చులు అయితే భరించడం మన వల్ల అయితే కాదు. అందుకని తిరిగి నేను జర్మనీకి అయితే బయలుదేరాల్సిన రోజు వచ్చేసింది. ఇంక ఇంటి నుంచి దూరంగా వెళ్ళాక మనం అక్కడ దూరంగా సమయానికి తింటున్నామా లేదా, అసలు తింటున్నామా లేదా అని చెప్పి మన ఇంట్లో వాళ్ళైతే రకరకాల వంటలు అయితే మనకి ప్యాక్ చేస్తారు. అసలు ఒక 3 నెలల వరకు సరిపోతాయి అనిపిస్తుంది అవన్నీ. ఇంకా ఫైనల్గా బ్యాగ్లో ఇదిగో మీరు చూస్తున్నట్టు మసాలాలు, ఆ డాబర్ రెడ్ పేస్ట్, కొన్ని మెడిసిన్స్, ఇక ఒక కుక్కరు, ఇలా ఏవైతే నాకు అవసరం ఉన్నాయో అవన్నీ కొంచెం ప్యాక్ చేసుకున్నాను. చాలా వరకు ఇంపార్టెంట్ యూటెన్సిల్స్ నేను ఫస్ట్ టైం జర్నీకి వచ్చినప్పుడు అయితే తెచ్చుకున్నాను. ఇంక ఇప్పుడు ఏవైతే నాకు కొంచెం ఇంపార్టెంట్ అనిపించాయో అవైతే తీసుకున్నాను. అందులో కొన్ని మెడిసిన్స్, ఇదిగో మసాలా పొడులు ఏంటంటే ఇండియాతో పోలిస్తే ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ, అందుకని కొన్ని తీసుకొని అలా బ్యాగ్లో పడేసా. ఇంకా ఫైనల్గా ప్యాకింగ్ అంతా అయిపోయి ఎయిర్పోర్ట్కి బయలుదేరేసాము. నా ఫ్లైట్ అయితే హైదరాబాద్ నుంచి ముంబైకి మార్నింగ్ 8:30కి ఉంది. సో అందుకని మార్నింగ్ 5కే లేచి మొత్తం రెడీ అయిపోయి బయలుదేరి ఎయిర్పోర్ట్కి అయితే ఫైనల్గా రీచ్ అయ్యాను. ఇంక ఈసారి అయితే నేను మరీ ఎక్కువ లగేజ్ క్యారీ అయితే చేయలేదు. ఒక 2 చెక్-ఇన్ బ్యాగ్స్, ఒక ల్యాప్టాప్ బ్యాగ్ మాత్రమే తీసుకొచ్చాను. ఇంక మా అవ్యుక్తకైతే నేను ఎయిర్పోర్ట్కి వచ్చే వరకు నేను జర్మనీ వెళ్ళిపోతున్నానైతే తెలీదు. తనకి నేను స్కూల్కి వెళ్తున్నా అని చెప్పి అయితే తీసుకొచ్చాము. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే మేము బయలుదేరాం కాబట్టి అవ్యుక్త అయితే ఇంకా నిద్రమత్తులోంచి అయితే బయటికి రాలేదు, ఆవులిస్తూ ఉంది బాగా. అవ్యుక్తను రోజు స్కూల్కి పంపిస్తుంటే నేను స్కూల్కి వెళ్ళనని చెప్పి మారం చేస్తుంటుంది. సో నేను స్కూల్కి వెళ్తున్నా అని చెప్తే తను నా వెంట రాదని చెప్పి అలా తన మైండ్ డైవర్ట్ చేసి అయితే తీసుకొచ్చాము. ఫైనల్గా ఇంక ఎయిర్పోర్ట్లోకి వచ్చాక తనకైతే అర్థమైపోయింది నేను ఇంకా తను వదిలి వెళ్ళిపోతున్నా అని. సో ఇంకా తను పట్టుకొని ముద్దులు పెట్టడం, హక్ చేసుకోవడం నాకైతే బాగా బాధేసింది. కాకపోతే తప్పదు, ఇంక వదిలి వెళ్ళాలి కొంతకాలం. ఆ తర్వాత వాళ్ళు నా దగ్గరికి వస్తారు అన్న ఒక చిన్న హోప్తో మళ్ళీ ముందుకైతే ప్రయాణం అయితే సాగించాను. ఇంకా అలా కొద్దిసేపు అవ్యుక్తని నా లగేజ్ ట్రాలీ పైన కొంచెం కూర్చోబెట్టి అటు ఇటు లాగి ఆడించి తను మైమరిపించాను. బట్ తను కూడా నాతో పాటు వస్తా అని చెప్పి లగేజ్ ట్రాలీ నాతో పాటు లోపల దాకా అక్కడ గేట్ దాకా తోసుకొచ్చి అయితే నన్ను అక్కడ వదిలిపెట్టడం చేసింది. తను నా వెంట అలా నడుస్తూ వస్తుంటే మనసులో అయితే మోయలేనంత బాధనైతే మోసుకుంటూ ముందుకు అడుగులేసాను. ఇంకా మా అవ్యుక్త తన బుడిబుడి అడుగులతో చిట్టి చేతులతో నా లగేజ్ మొత్తాన్ని తోసుకుంటూ ఎంట్రన్స్ గేట్ దాకా అయితే లాక్కొచ్చింది. ఇంకా ఎంట్రన్స్ దాకా వచ్చిన అవ్యుక్త లోపలికి వెళ్దామని చెప్పి మారం చేయడం అయితే మొదలెట్టింది. ఎక్కువని కొన్ని ముద్దులు అయితే పెట్టాను, తను నాకు కొన్ని ముద్దులు పెట్టింది. ఆ తర్వాత నా కళ్ళల్లో నీటిని ఇంకా చెప్పలేనంత బాధని గుండెల్లో ఆపేస్తూ తనకైతే బాయ్ చెప్పాను. చెక్-ఇన్ కంప్లీట్ చేసుకుని సెక్యూరిటీ చెక్స్ అన్నీ పూర్తి చేసుకుని ఎయిర్పోర్ట్ లోపలికైతే వచ్చాను. వచ్చిన తర్వాత నా ఫ్లైట్ 8:30కి అయితే నేను 7కి వచ్చా. ఒక 45 నిమిషాలు అటు ఇటు తిరిగి టైంపాస్ అయితే చేశాను. కి ఫ్లైట్ ఫ్లై అవ్వాలంటే 8 o'clockకి గేట్స్ ఓపెన్ చేసి అందరినీ ఫ్లైట్ లోపలికైతే అలౌ చేయడం అయితే చేశారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన ఒక 1/2 hour తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఒక జ్యూస్, బాదం పిస్తా కుకీస్ ఒకటి ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అలా రిలాక్స్ అవుదాం అనుకునే లోపు ఫ్లైట్ ముంబైలో ల్యాండ్ అవ్వడం అయితే జరిగింది. మార్నింగ్ 10 గంటలకైతే నేను ముంబైలో దిగేశాను. దిగిన తర్వాత నా కనెక్టింగ్ ఫ్లైట్ ఫ్రాంక్ఫర్ట్ వరకు మధ్యాహ్నం 1 గంటకు ఉంది. మధ్యలో ఒక 2.5 hours ఏం చేయాలో అర్థం కాక మొత్తం ఎయిర్పోర్ట్ పెద్దగా కనబడితే ఒక రౌండ్ అయితే వేశాను. ఇలా అయితే ముంబైలో అయితే కనెక్టింగ్ ఫ్లైట్ మధ్యాహ్నం 1 గంటకి ఎక్కేశాను. ఎక్కిన తర్వాత ఏంటంటే నా ముందు వెనక చుట్టూ మొత్తం జర్మన్సే ఉన్నారు. ఇండియా వచ్చిన తర్వాత 45 రోజులు నాకు వచ్చిరాని జర్మన్ మొత్తాన్ని అక్కడ మర్చిపోయాను. మళ్ళీ వీళ్ళ దగ్గర కూర్చొని కొంచెం ప్రాక్టీస్ చేసినట్టయితే అయ్యింది. ఇంకా నా పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఒక 8 hours అయితే తెలియకుండానే గడిచిపోయింది. ఇంకా ఫైనల్గా ఫ్రాంక్ఫర్ట్లో అయితే దిగేసి ఇక్కడ ఇమిగ్రేషన్ చెక్ అయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే నా లగేజ్ ఆల్రెడీ బెల్ట్ల పైన తిరుగుతూ కనిపించింది. దాన్ని కలెక్ట్ చేసుకొని ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాను. అలా రైల్వే స్టేషన్లో ఒక 4 hours వెయిట్ చేశాక
ప్లాట్ఫామ్ పైకి నా ట్రైన్ అయితే వచ్చేసింది బెర్లిన్ వరకు. ఇంకా నా లగేజ్ అంతా తీసుకొని ట్రైన్ ఎక్కి కూర్చుంటే అది ఒక 250 నుంచి 300 కిలోమీటర్ల స్పీడ్తో మార్నింగ్ ఒక 4 అవర్స్ గ్యాప్లో నన్ను తీసుకొచ్చి బెర్లిన్లో దింపేసింది. అలా ఫైనల్గా నా రిటర్న్ జర్నీ అయితే ముగిసింది.